శ్రీమాత్రే నమః. నేను మీ నవీన్ గౌడ్ అండి. ప్రతినిత్యం నేనేదో నేర్చుకుంటూ మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అందులో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే నాకు గైడ్ చేయండి. నేను నేర్చుకుని మళ్ళీ మీకు దాన్ని సంక్షిప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు వచ్చేసి మన టాపిక్, చాలామంది నేను 10% వేస్టేజ్ ఇస్తున్నాను అని చెప్తున్నాను. ఎంతోమంది ఎన్ఆర్ఐస్ కావచ్చు, ఎంతోమంది ఇండియన్స్ కావచ్చు, ఎంతో వాళ్ళు నాకు చేయించుకుంటున్నారు. కొంతమందికి ఇంకా తక్కువ చేస్తే బాగుండు నవీన్ అన్న, ఇంకా మేము రెగ్యులర్ చేయించుకుంటూ ఉంటాము, ఎంతోమంది పరిచయం చేస్తున్నాం అన్నయ్యకి, మా నుండి ఎంతోమంది కస్టమర్స్ వస్తున్నారని చాలామంది అనుకుంటూ ఇంకొక % తగ్గించండి అన్న, లేదంటే ఇంకొక 0.5% తగ్గించని చెప్తున్నారు. వాస్తవంగా అలా తగ్గించడానికి అవకాశం లేదు తల్లి. ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఎగ్జాంపుల్గా ఈ యొక్క ఆర్నమెంట్ చూపిస్తున్నాను. ఈ ఆర్నమెంట్ నాకు మీరు ఆర్డర్ ఇస్తున్నారే అనుకుందాం. సపోజ్ 100 గ్రాముల్లో ఆర్డర్ ఇస్తున్నారు అనుకుందాం. నేను 10% చెప్తున్నాను కాబట్టి నాకు 10 గ్రాముల 200 మిల్లీగ్రాముల మీరు వేస్టేజ్ పే చేయాల్సి వస్తుంది. ఓకే అమ్మా? అయితే 1% తగ్గిస్తే ఎంత తగ్గుతుందమ్మా? గుర్తుంచుకోండి, 1 గ్రామ్ తగ్గుతుంది. 1% తగ్గిస్తే 1 గ్రామ్ తగ్గుతుంది. ఈరోజు మార్కెట్లో సుమారుగా ఇక్కడ చూడండి, నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. 100 గ్రామ్స్ నెట్ గోల్డ్కి మేము తీసుకునే వేస్టేజ్ 92% మీకు ఇస్తున్నాము. 10% వేస్టేజ్ ఈ విధంగా తీసుకుంటాము. ఓకే, 1% తగ్గిస్తే ఒక 1 గ్రామ్ వరకు మీకు తగ్గే అవకాశం ఉందమ్మా. 1 గ్రామ్ అంటే ఈరోజు వాల్యూ ఎంత ఉంది? సుమారుగా 9,400 రూపాయలు ఉంది. ఎన్ని లక్షలకి? సుమారు 10 లక్షల విలువ చేసే వస్తువుకి మీరు 1% తగ్గించమంటే ఒక 9,000 రూపాయలు తగ్గించే అవకాశం ఉంది. బట్ అది కూడా నేను తగ్గించను అని మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు వినాల్సిందే. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇన్ని ముత్యాలు ఉన్నాయి, ఇన్ని ఎమరాల్డ్స్ ఉన్నాయి, ఇన్ని స్టోన్స్ ఉన్నాయి, ఇన్ని సరోస్కి పల్స్ ఉన్నాయి, ఇన్ని కుందన్స్ ఉన్నాయి, ఇన్ని మోజనట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రోడక్ట్లో 100 మిల్లీగ్రాములు, ప్రతి ఒక్క ప్రోడక్ట్, ఈ ముత్యాల వేడి సుమారు 10 గ్రాములు ఉందనుకుంటే ఒక 100 మిల్లీగ్రాములు తగ్గించాలనుకోండి. ఈ స్టోన్స్ క్వాంటిటీ ఒక 10 గ్రాములు ఉంటే ఇంకొక 100 మిల్లీలు తగ్గించి, ఇలా ప్రతి దాంట్లో 100 మిల్లీలు తగ్గించుకొని మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది నేను తగ్గిస్తే కనుక. బట్ నేను ఎందుకు అలా చేయట్లేదు అంటే, మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాను, నాకు 10% ఇవ్వండి అని చెప్తే క్వాంటిటీలో మోసం చేయాలని చెప్పి మాటిచ్చాను. నా యొక్క సిద్ధాంతం ఏంటి? నేను సంపాదించే డబ్బు ప్రసాదంగా ఉండాలి. ప్రసాదాన్ని మనం ఎంత పవిత్రంగా ముట్టుకుంటామో, నేను తీసుకునే మీ నుంచి వచ్చే డబ్బు కూడా అంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటాను. కాబట్టి నేను మీకు అడుగుతున్నాను, మిమ్మల్ని ఎక్కడ మోసం చేయాలండి. ఏ రాళ్ళ బరువులో కానీ, ఏ లక్క బరువులో కానీ, ఏ యొక్క స్టోన్ బరువులో కానీ నేను మిమ్మల్ని మోసం చేయదలుచుకోలేదు. ఒకవేళ అలా మోసం చేసే మనస్తత్వం ఉండి ఉంటే మాత్రం మీరు చెప్పేదానికి నేను ఖచ్చితంగా అగ్రి అవుతాను. 1% కానీ 2% తగ్గిస్తాను, మీరు మా వాళ్ళు, మీరు మార్కెట్ వస్తుంది అని మిమ్మల్ని సంతోషపెట్టడానికి మాత్రమే మాట్లాడి నా పని చేసుకునే అవకాశం ఉంది. బట్ దయచేసి నన్ను ప్లీజ్ మీరు అడిగే ప్రయత్నం చేయకండి. నేను ఇస్తున్నాను 8% వేస్టేజ్కే వడ్డాన్ని తయారు చేస్తున్నాను, 8% వేస్టేజ్కే ప్లెయిన్ బ్యాంగిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఎనీ ఆర్నమెంట్, అది కుందన్ కావచ్చు, నక్షి కావచ్చు, పచ్చి కావచ్చు, ఇంటర్నల్గా మిమ్మల్ని మోసం చేయకుండా అడిగి తీసుకునే వ్యక్తిని కాబట్టి నేను 10% ఇవ్వమని చెప్తున్నాను. అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. నాకు డైరెక్ట్ ఫోన్ చేసి, నవీన్ గారు ఈ ఆర్నమెంట్ స్టార్ట్ చేసేసేయండి, మీ మీద నమ్మకం ఉంది అని చెప్పండి. నేను ఎంత మీరు నా మీద నమ్మకం పెడితే నేను అంత గొప్పగా మీకు ఆలోచించి అంత గొప్పగా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎక్కడ మీకు ఇంటర్నల్ మోసం చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా 10% ఖచ్చితంగా చేస్తానని చెప్తున్నాను. ఇంకో విషయం కూడా చాలా మంది డౌట్స్ వస్తున్నాయి. మా షాప్లో రేట్ ఏమైనా ఎక్కువ ఉందా, బయట షాప్ తక్కువ ఉందని కూడా అంటా ఉన్నారు. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే, మీరు ఎక్కడ తక్కువగా మీకు గోల్డ్ దొరుకుతూ ఉంటే అక్కడ కొంచెం గోల్డ్ తీసుకొచ్చినా పర్లేదు, మనకు డబ్బులు ఇవ్వాల్సిన పని కూడా ఏం లేదు. మీకు ఇంకేదైనా షాప్లో మాకన్నా తక్కువ రేట్లో గోల్డ్ దొరుకుతుందంటే మీరు 24 క్యారెట్ తీసుకొచ్చినా పర్లేదమ్మా, దాన్ని 22గా మార్చుకుంటాము. లేదు 22 క్యారెట్స్ తీసుకొచ్చినా పర్లేదు, వెయిట్ టు వెయిట్ మ్యారేజ్ చేసుకుంటాము. లేదనుకుంటే 9 months BSA హాల్ మార్క్ ఉన్న ఆర్నమెంట్ కూడా మాకు ఇచ్చినా కూడా మేము వెయిట్ టు వెయిట్ తీసుకుంటాము. అందులో ఎలాంటి వేస్టేజ్ కానీ ఎలాంటి మైల కూడా తీసేసే అవకాశం ఉండదు. దాని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న కెపాసిటీ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న డంప్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న క్వాంటిటీ కావచ్చు, దానివల్ల 50 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు ఎక్కువ తక్కువ ఉంటుంది. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్ ఒక సెలబ్రిటీ డిజైనర్గా చెప్తున్నాను. మీకు నచ్చినట్టుగా మీకు ఏది లాభం అవుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుందాం. నా లాభం కోసం నేను ఆలోచించడం కాదు, మీ లాభం కోసం. పరమేశ్వర్ నాకు ఎవ్రీడే పనిచ్చాడు. 100 మందిలో రోజు ఎవరో ఒకరు వస్తున్నారు. నా బతకడానికి సరిపోయేంత సంపాదన నాకు ఉంది. నేనేమంటున్నా అంటే, మీరు చేయించుకునే వాళ్ళు ₹1 మిగిలించుకోవాలని కోరుకుంటుంది ఎవరికైనా. అది నేను కూడా ఒక షాప్కి వెళ్ళినప్పుడు అదే అనుకుంటారు. ఎంత కోట్ల డబ్బున్నా కూడా ఒక 10 రూపాయలు నాకు మిగిలితే బాగుండాలనే వ్యక్తిత్వం మనుషులకు ఉంటుంది. కాబట్టి అలా చెప్తున్నాను, మీరు బాగుండాలి, మీకు లాభం జరగడం కాన్సెప్ట్ చెప్తున్నాను. ఒకవేళ మీ ఊర్లో కావచ్చు, మీ షాప్లో కావచ్చు, మీ పక్క వీధిలో కావచ్చు బంగారం తక్కువకి వస్తుందంటే దయచేసి బంగారం తీసుకొచ్చి చేయించుకోండి. నేను మీకు చేసిచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు కూడా ఎలాంటి వేస్టేజ్, ఎలాంటి మేకింగ్ చార్జ్ తీసుకోను, ఎలాంటి ఓన్లీ 10% వేస్టేజ్. ఎంత క్రిటికల్ ఆర్నమెంట్ అయినా పర్లేదమ్మా,
కొందరు అంటూ ఉంటారు నక్షికి అయితే నేను 15% తీసుకుంటాను, డీప్ నక్షికి అయితే 18% తీసుకుంటాను, ఇంకో దానికైతే 10. అలా కాదు, ఎలాంటి వరకైనా నా దగ్గర నుండి 10% చేసిస్తాను. దానిపైన BSI 9 months హాల్మార్క్ ఉంటుంది. HUID నెంబర్ని కూడా ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను, మీరు ఓకే అనుకుంటే. అంతే తప్ప ఇంటర్నల్గా ఎక్కడ మోసం చేసి మీకు నేను ఏదో ముందు నటించడం తెలియదు కాబట్టి ఇంత ధైర్యంగా మీరు చెప్పగలుగుతున్నాను. దయచేసి ఏ ఒక్క వర్క్షాప్లో కూడా అడిగినంత మేకింగ్ ఛార్జ్, అడిగినంత వేస్టేజ్ ప్రయత్నం చేయండి. వాళ్ళు మీకు ఇంకా జెన్యున్గా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ కష్టానికి విలువ తీసుకుంటారు. నేను ఈ పని చేయడానికి 10% తీసుకుంటాను, ఇంకొక గొప్ప వ్యక్తి ఉంటాడు ఈ పని చేయడానికి 15% వేస్టేజ్ తీసుకుంటాడు, ఇంకొక గొప్ప వ్యక్తి ఉంటాడు ఇంకో దానికి 20%. మీ యొక్క చాయిస్. మీకు ఎక్కడ అందరూ కళాకారులే, ప్రతి ఒక్కరు అద్భుతమైన కళాకారులు. మీకు ఎవరు నచ్చితే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చెప్పిన వేస్టేజ్ పే చేయండి. ఒకరితో ఒకరిని కంపేర్ చేయకండి. అయితే నాలెడ్జ్ అనేది ఒక పవర్. ఆ పవర్ని ఎవరిది వాళ్ళే జనరేట్ చేసుకుంటారు. ఆ పవర్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఎంతో గొప్ప వ్యక్తులు, గొప్పగా ఆలోచన భావిస్తూ మీకు ఏ ఆర్నమెంట్ కన్నా మీ కుటుంబంలో ఒకళ్ళగా ఉండాలనుకుంటాను. అది ఎందుకు చెప్తున్నాను అనే విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఏ ఒక్క వస్తువు మీకు బిల్ అయిన తర్వాత మీరు పూర్తి పేమెంట్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా 15 days టైం ఇస్తున్నానమ్మా. మీకు 15 రోజుల తర్వాత కూడా మీకు నచ్చిన బంధువుల దగ్గర కావచ్చు, నచ్చిన కార్పొరేట్ షాప్లో కావచ్చు, నచ్చిన ల్యాబ్లో కావచ్చు, లేదు అంటే మీ పెద్దవాళ్ళు చెక్ చేసుకోండి. అందులో నా యొక్క క్వాలిటీ అంటే ఇక్కడి నుండి ఇక్కడి వరకు 9 months హాల్మార్క్ క్వాలిటీ ఉందా లేదా అది మొట్టమొదటి చెక్ చేసుకోండి. ఇక్కడ 916 ఉంది, ఇక్కడ 85% ఉందా అది కూడా చెక్ చేసుకోండి. ఫినిషింగ్ మరి వేరే వాళ్ళ ఆర్నమెంట్తో చూసినప్పుడు ఆ ఫినిషింగ్లో కూడా తేడా ఉందా, ఆ పాలిషింగ్లో, ఆ బఫింగ్లో, ఆ రబ్బింగ్లో కూడా తేడా ఉందా లేదా గమనించండి. ఆ క్వాంటిటీ మరి సరి అయిన బరువును మేము మేనేజ్ చేసామా లేదా అది కూడా గమనించాలి. దాని తర్వాత ప్రైజింగ్. మరి నేను 10% తీసుకున్నా, స్టోన్స్కి 70,000 తీసుకున్నా, స్టోన్స్కి 60,000 తీసుకున్నా కూడా మీకు ఖచ్చితమైన ప్రైస్ తక్కువ వస్తుందని భావిస్తే ఉంచుకోండి. లేదు అంటే నవీన్ గారు మీరు చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి కూడా సత్యం లేదు, ఒక్క మాడ్యూల్లో సత్యం లేదు చెప్పగలిగితే నేను మీకు ఇచ్చిన ఆర్నమెంట్ని తీసేసుకొని మీ డబ్బుల్ని కానీ మీ గోల్డ్ కానీ రిఫండ్ చేసే ప్రయత్నం చేస్తాను. దాంతో పాటుగా ఇంకో విషయాన్ని నేను చెప్తున్నాను. చాలా మంది నాకు వచ్చి అడుగుతూ ఉంటారు, నవీన్ గారు మీ షాప్లో ముత్యాలకి, పగడాలకి, కుందన్కి ఎందుకు ఇవ్వట్లేదు అని. అమ్మ ఒకటి గమనించాలి. సపోజ్ మీరు ఇక్కడ మంచి చూడండి, ఒక 100 గ్రాములు ఉన్న వస్తువుని నేను డైరెక్ట్గా 30 గ్రాములు మైనస్ చేసి 70 గ్రాములు గోల్డ్ ఉంది అని చెప్తున్నాను. మీకు నెట్ వెయిట్ 70 గ్రాములు ఉంది, గ్రాస్ వెయిట్ ఎంత ఉంది, ఇది స్టోన్ వెయిట్ అని చెప్తున్నాను. ఇక్కడ మీకు లాస్ అయింది 30 గ్రాములు కదమ్మా, 70 గ్రాములు ఉంది. మీరు ఎప్పుడు ఎక్కడ వరల్డ్ వైజ్ ఎక్స్చేంజ్ చేసినా 70 గ్రాములు వస్తుంది. ఇదే దాన్ని 100 గ్రాములు గ్రాస్ వెయిట్ ఉంది, 10 గ్రాములు ముత్యాలు ఉన్నాయి, ఇంకొక 12 గ్రాములు వచ్చేసి కుందన్స్ ఉన్నాయి, ఇంకొక 8 గ్రాములు వచ్చి వ్యాక్స్ ఉంది. ఇదంతా ఏమైందమ్మా, ఇది కూడా 30 గ్రాములు మారింది కదా. అక్కడ వచ్చే వాల్యూ కూడా ఇంత 70 గ్రాములే కదా. మీకు ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసినప్పుడు వచ్చేది ఏందమ్మా, ఈ 70 గ్రాములు నెట్ వెయిట్ మాత్రం ఇక్కడ నెట్ వెయిట్ వస్తుంది. అంటే ఇది ఒక ఫీలింగ్, ఇంత ముత్యాలు ఉన్నాయి, ఇంత వ్యాక్స్ ఉందని మీకు ఒక క్లారిటీ కోసం. బట్ మీకు కావాల్సిన ఫస్ట్ గుర్తుంచుకోవాలమ్మా, నెట్ వెయిట్ చాలా ఇంపార్టెంట్. గ్రాస్ వెయిట్కి నెట్ వెయిట్కి ఎంత తేడా ఉంది అనే విషయాన్ని గమనించుకోవాలి తప్ప ఈ ఎమరాల్స్ ఎంత ఉన్నాయండి, ఈ పల్స్ ఎంత అంటే వీటికి ఏం రిటర్న్ రాదు కదమ్మా. వీటికి రిటర్న్ వచ్చే అవకాశం ఏమి ఉండదు. కాబట్టి ఎందుకు మీకు వెయిట్ అనవసరంగా. కాబట్టి ఇలా వ్యాక్స్ ఉంది, వ్యాక్స్ వెయిట్ మీకు ఇస్తాం. వ్యాక్స్ ఏమైనా డబ్బులు వస్తున్నాయని చెప్పండి. ఈ కుందన్ చెప్పుకునే ఈ యొక్క జస్ట్ రేపర్స్కి ఏమైనా డబ్బులు మీకు వస్తున్నాయా, రావట్లేదు. అలాంటప్పుడు ఎందుకు, ఓన్లీ మీరు అడగాల్సింది ఏంటి, పోల్కీస్ అంటే డైమండ్ యొక్క పోల్కి అంటారు. POLK పోల్కి అంటే రవ్వ చెక్క అని తెలుగులో అంటాము, పోల్కి అంటాము, డైమండ్ పోల్కి. ఆ డైమండ్ పోల్కి ఉంటే మాత్రమే 80% రిటర్న్ వస్తుంది. కాబట్టి మీరు దానికి అడగండి, ఎన్ని క్యారెట్స్ పట్టింది అని ఒకటి అడగండి. లేదు రియల్గా డైమండ్ స్టోన్ ఉందనుకోండి, న్యాచురల్ డైమండ్, ల్యాబ్ గ్రోన్ డైమండ్ న్యాచురల్ డైమండ్ ఉంటే దానికైతే IGI సర్టిఫికేషన్ మెన్షన్ చేయబడుతుంది. కాబట్టి ఓన్లీ మీరు అడగాల్సింది ఏంటి అంటే పోల్కి రేట్ ఎంత ఉంది అది అడగండి. అది ఆ షాప్లోనే రిటర్న్ ఇస్తారు తప్ప వేరే షాప్లో రిటర్న్ ఇచ్చే అవకాశం ఉండదు. పోల్కి కూడా వాడే విధానాన్ని బట్టి. కాబట్టి మీరు 1% కోసం ఆలోచించకండి. ఒక 10,000 రూపాయల కోసం మీరు 10 లక్షల ఆర్నమెంట్స్ని చాలా ధైర్యంగా ఎక్కడ ఉండి నాకు ఇస్తున్నారు. 20 లక్షలు 10 లక్షల ఆర్నమెంట్స్ 1% కోసం మీరు అడుగుతున్నారు. ఆ 1% వల్ల నేను ఇవ్వలేను. వాస్తవంగా అయితే మీకు 1% కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. నేను తగ్గించాను అని అంటే ఇంటర్నల్గా మీకు ఎక్కడో నేను మిస్టేక్ చేసినట్టే, అది సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను చెప్పి మాత్రం డబ్బులు తీసుకోవాలి, కొట్టేయకూడదు అన్న ఏకైక సంపదలు అంటే గోవును ప్రేమించేవాడిని. కాబట్టి సాధ్యమంత వరకు నేను ధర్మంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే ప్రతి మందికి స్వార్థం ఉండడం సాధ్యం. ఆ స్వార్థం యొక్క క్వాంటిటీ తగ్గించే ప్రయత్నంలో నేను మా గురువు గారు చెప్పినట్టుగా చెప్తున్నాను. ఏదైనా పని
చేస్తే తప్పు కాదు, తెలియకుండా చేస్తే తప్పు. కాబట్టి నన్ను దయచేసి వేస్టేజ్ 1% తగ్గించమని అనకండి. నా దగ్గరికి వచ్చే వాళ్ళు క్రిటికల్ ఆర్నమెంట్స్, అంటే మీకు ఎక్కడ కాని ఆర్నమెంట్స్, ఎవరు చేయని ఆర్నమెంట్స్, ఇంకా సంథింగ్ డిఫరెంట్గా ఉండే ఆర్నమెంట్స్ కోసం మాత్రమే రమ్మని చెప్తున్నాను. ఎందుకంటే ప్రపంచం చాలా పెద్దగా ఉంది, అందరూ గొప్ప గొప్ప కళాకారులే. నా దగ్గరికి మీరు సంథింగ్ స్పెషల్గా కనిపించాలి అనుకుంటే, ఎవరు చేయని ఆర్నమెంట్స్ కావాలనుకుంటే, అత్యంత తొందరలో చేసి ఇవ్వాలనుకుంటే మాత్రమే నన్ను విజిట్ చేయండి. నేను ఒక అద్భుతమైన కళాకారుడిగా, ఒక సెలబ్రిటీ కనుక ఎంతో మందికి చేస్తూ ఉంటాను. అందులో మీరు కూడా భాగస్వామ్యం కావాలి, మీరు కూడా ఆ సెలబ్రిటీల మధ్యలో మీరు కూడా రావాలి అనుకున్నప్పుడు మాత్రమే నా దగ్గర రండి. మరింత సమాచారం కోసం నా వాట్సాప్ నెంబర్ మీకు ఇస్తూ ఉంటాను. ఈ యొక్క వీడియోలో నా యొక్క పరిజ్ఞానం ప్రకారం చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా లోతుగా మీకు కావాలంటే చెప్పండి, లేదు నాకన్నా ఎక్కువ తెలిసి ఉంటే కనుక దాన్ని కూడా నా వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఇంకో విషయం కూడా నేను చెప్తున్నాను ధైర్యంగా, మీరు కామెంట్స్ రాస్తూ ఉన్నారమ్మా. కామెంట్స్ రాసినప్పుడు నేను చాలా హ్యాపీగా, మా గురుగారు ఏం చెప్పారంటే, ఒక చెప్పింది వినుమని చెప్పారు. కాబట్టి నేను వింటున్నాను. విని మీకు ఏం చెప్తున్నానంటే, కామెంట్ రాసే ముందు దాని గురించి పరిజ్ఞానాన్ని మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత కామెంట్ రాయడం చాలా ఉత్తమము. ఒక వ్యక్తిని నిందించే ముందు, ఒక వ్యక్తిని మెచ్చుకునే ముందు, ఒక వ్యక్తిని పొగిడే ముందు దానికి సంబంధించిన మినిమం ప్రూఫ్ని పెట్టడం ద్వారా ఉపయోగం ఉంటుంది. లేకుంటే మీరు చాలా సమాజంలో చిన్న చూపు చూడబడతారు. కొన్ని వేల మందికి నచ్చి ఒకరు మా వీడియోస్ ఎగ్జాంపుల్ అనుకోండి, మా ఇన్స్టాగ్రామ్లో కొన్ని వందల మంది, వేల మందికి నచ్చి పాజిటివ్ వచ్చి ఒకరు నెగిటివ్ కామెంట్ చేసినప్పుడు మాకు బాధ అనిపించుతుంది. మాకు మిమ్మల్ని చూసే బాధ అనిపిస్తుంది. అరే ఈ చిట్టి తల్లికి, ఈ బంగారు నా చెల్లెలకు ఎందుకు ఇలా అనిపించింది, నాతో మాట్లాడితే బాగుంటుంది కదా, నేను తనకి ఆన్సర్ చేసేవాడిని, ఆమెకు అంత పరిజ్ఞానం నేర్పించవచ్చు కదా అనే ఒక విషయాన్ని నేను ఆలోచించుకొని కొద్దిగా బాధపడుతూ ఉంటాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా, నేను తప్పు చెప్పినా కూడా నాకు చెప్పండి, నేను దాన్ని నేర్చుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. నెగిటివ్ కామెంట్స్ ఆలోచించకండి. ఈ విషయంలో, నా విషయంలో, ఎవరి విషయంలో కూడా నెగిటివ్ని దగ్గర రానియకుండా ఉంటే మీకు చాలా మంచిది. పాజిటివ్గా ఉండడం ప్రయత్నిద్దాం. పాజిటివ్ ప్రపంచం చుట్టూ ఉండే ప్రయత్నిద్దాం. మనం ఒక పరిమళమైన గంధపు పరిమళం, ఒక పువ్వులాగా ఉండే ప్రయత్నిద్దాం. నలుగురికి మెచ్చేలాగా ఉండే ప్రయత్నం చేస్తాం అని నేను అనుకుంటున్నాను. నేను అలా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు కూడా అంత గొప్పగా ఉండి, నలుగురిలో మీరు కూడా చాలా గొప్పగా ఉండి, నన్ను ఇంకా గొప్పవాళ్ళని చేస్తూ, మీ కుటుంబంలో నవీన్ అనే వ్యక్తి ఉన్నాడు అని మీరు నిరూపించుకుంటారని భావిస్తూ, శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. మీ నవీన్ గోల్డెన్ రోజ్, సెలబ్రిటీ డిజైనర్.